నీ హృదయంలో నుండి ఏమొస్తాయటండి? జీవధారలు ఏమవుతాయట? బయలుదేరుతాయి. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు దేన్ని కాపాడుకోవాలి? నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాలను మనం కాపాడుకోవాలి. మన ప్రాణాల కన్నా, మన ప్రాణమానాల కన్నా, మన ఆస్తిపాస్తుల కన్నా, మన అందచందాల కన్నా, మన సౌందర్యం కన్నా, మనము ఏమైతే కలిగి ఉన్నామో జ్ఞాన సంపదల కన్నా, మన జీవితంలో ఏమైతే అనుభవిస్తున్నామో వాటన్నింటికన్నా ముఖ్యంగా మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటంట? మన హృదయము. నీవు నేను మన హృదయములను మనం భద్రంగా కాపాడుకోకపోతే, భద్రంగా కాచుకోకపోతే, ఇటువంటి ఎన్ని ఆశీర్వాదాలు, ఇటువంటి ఎన్ని దీవెనలు, ఇటువంటి ఎన్ని మేలులు మనం మన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ అన్నీ కూడా ఏంటండి? వ్యర్థమే. ప్రియదేవుని సంగమా, అన్నీ కూడా నిష్ప్రయోజనం అండి. కాబట్టి ఈరోజు మనం దీనికి వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం అన్నింటికన్నా భద్రంగా కాపాడుకోవాల్సినటువంటిది మన యొక్క